ఇక అభివృద్ధిలో హైదరాబాద్ నగరాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. దీనిలో భాగంగా ఆయా కార్పొరేషన్లకు అభివృద్ధికి ప్రతి నెల 300 కోట్ల నిధులు మంజూరు చేస్తుందని ఆమె తెలిపారు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలో విజయలక్ష్మి పర్యటించారు. మోండా మార్కెట్ డివిజన్లో హనుమాన్ దేవాలయ వద్ద రహదారి పనుల నిర్మాణానికి ఎంపీ ఈటెల రాజేందర్తో కలిసి మేయర్ శంకుస్థాపన చేశారు. ఇక కార్పొరేషన్ అభివృద్ధికి ఆయా కార్పొరేటర్లకు ప్రతి నెల 25 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి కార్పొరేషన్ అభివృద్ధికి సహకరిస్తామని విజయలక్ష్మి పేర్కొన్నారు. అదేవిధంగా కంటోన్మెంట్ ఏరియాలోని అన్ని వార్డుల అభివృద్ధికి తమ సహకారం కూడా ఉంటుందన్నారు. స్టాండింగ్ కమిటీలో అప్రూవ్ అవ్వాలా, అవి కూడా మేము వేగవంతంగా అయ్యేటట్టు చూస్తున్నాము. ఫస్ట్ టైం ఈసారి మీరు చూసినట్టయితే 10 years లోపల కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఉన్న 7 కార్పొరేటర్లు కూడా ఈ రోజు స్టాండింగ్ కమిటీలో అవకాశం దొరకడం చాలా గర్వంగా ఉంది మాకు. ఎందుకంటే వీళ్ళు కూడా అంటే ఎవ్రీ స్టెప్ లోపల కూడా అందరూ కలిసిమెలిసి, ఎందుకంటే డెవలప్మెంట్ లోపల వస్తే ఏ పార్టీలకి అతీతంగా ఈరోజు ఎవ్రీ సిటిజన్ కూడా బాగుండాలి, ఎవ్రీ సిటిజన్ నీడ్స్ మేము తీర్చాలి అన్న ఒక ఉద్దేశంతో అన్ని పార్టీల కార్పొరేటర్లను కూడా కలుపుకుంటూ ఒక మేయర్గా నేను అందరికీ కూడా నిధులు ఇస్తాను. ఎక్కడైతే నీడెడో, ఎక్కడైతే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇక్కడ 50 ఏళ్ల నుంచి ఉన్న నివాసులు కూడా ఉన్నారు. అక్కడ వాటర్ ఎక్కడైతే స్టాగ్నేషన్ అయిపోతుందో ఈ రోజు అక్కడ మనం సీసీ రోడ్ వేయడం జరుగుతుంది. ఇట్లాంటివి ఇంకా ఎన్నో పనులు మనం జరుపుకుంటాము. ఎన్నో అంటే ఇంకా రాబోయే రోజుల లోపల కూడా మా సీఎం గారి నేతృత్వంలో మరి ఆయన